ఏపీలో పాలన మారిన వెంటనే అమరావతికి కొత్త రూపు సంతరించుకుంటోందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. అమరావతి పరిసరాల్లో జరుగుతున్న క్లియరెన్స్ పనుల్ని ఆయన పరిశీలించారు. రైతులు రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టినందునే జగన్ ఓటమి పాలయ్యారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. గతంలో తాను రాజధాని ప్రాంతానికి వచ్చినప్పుడు నందిగం సురేష్ తమ మనుషులతో దాడి చేయించి తనను చంపాలనుకున్నారని గుర్తు చేశారు. టీడీపీ కూటమి పాలనలో అమరావతి అభివృద్ధి జరుగుతుందంటున్న ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతిలో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆ పనులను పరిశీలించేందుకు, అదేవిధంగా రాజధాని రైతులను పరామర్శించేందుకు జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వైసీపీకి ఇంత దారుణమైన పరాజయం పాలవడానికి కారణం ఏంటంటారు? అసలు కర్ణునికి చావుకు కారణాలు అనేకం అన్నట్లు ఇతను 100 తప్పులకు పైగా జగన్మోహన్ రెడ్డి చేసినాడు. అందరూ గుర్తించిన తప్పులు, అప్పులు కూడా ఎక్కడ లేని విధంగా చేశాడు. నేను వాలంటీర్లను అడ్డపెట్టి వాళ్ళతో ప్రచారం, వాళ్ళతో పంపకం చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా అతని పప్పులు ఉడకుండా చేసింది. కాబట్టి ఓటర్లు గుర్తించారు, ఓటర్లు పాస్ అయినారు కాబట్టి అతను ఫైల్ అయినాడు. ఆ పార్టీ ఫైల్ అయింది. ఆ 10+1 11 మంది సచ్చి బతికి గెలిచినారు. 4 ఎంపీలు కూడా, అందులో మా కడప ఎంపీ కూడా ఆ షర్మిలా పుణ్యమా అని గెలిచినాడు తప్ప మా వాడే సొంతం అన్న కొడుకు భూపేశ్ సుబ్బరామరెడ్డి 5 అసెంబ్లీలో పాజిటివ్, 1-2 అసెంబ్లీలో తప్ప. కాబట్టి అక్కడ కూడా పరిస్థితి అట్లే ఉన్నది. అట్లే తిరుపతి 14,000 ఓటుతోనే ఓడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా 70,000 ఓటుతోనే ఓడిపోయినది. అదే కాకుండా అక్కడ అరకులో గీతా గారు కూడా 50,000 ఓటుతోనే ఓడిపోవడం జరిగింది. అది కూడా పోయే పరిస్థితి ఉన్నది. క్లీన్ స్వీప్. జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యేల పోటీ చేస్తే 21/21 అంటే 21 అంటారు, 21/21. అట్లా 2 ఎంపీలు పోటీ చేస్తే వాళ్ళు గెలిచినారు. 100% స్కోరు నాకు తెలిసి డెమోక్రసీలో ఎక్కడ జరగలే. అంటే పార్టీ పెట్టడం, ఇంత స్థానాలు గెలవడం కారణం ప్రజల్లో తిరుగుబాటు, అతని తప్పులు తెలుసుకోవడం. కానీ ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఏడుపు మళ్ళీ మొదలుపెట్టినాడు. ఎక్కడ పోయినాయంటే నువ్వు చేసిన పాత్రలంతా గుర్తించాలి. సంపాదించినది పానీకి పోయింది అమౌంట్, అది చెప్తే అతనిది వాస్తవ పరిస్థితి. అది దాచిపెట్టి నేనెందుకు నొక్కినా, నేను నొక్కినా, బటన్ నొక్కినా అంటే నువ్వు నొక్కినది చెప్పాలి కదా. నువ్వు నొక్కి ఇష్టం వచ్చేట్టు సంపాదించి ఇలా రైతులు పాపం ఇంతమంది ధర్మసాక్షిగా వాళ్ళు చేస్తే ఇక్కడ ఒక కులం పేరు పెట్టి తిట్టడం, అది ఎక్కడ లేని పరిస్థితి. కొన్ని ఛానళ్ళ మీద దాడి, కేసులు. నారాయణ గారు తప్పు చేసినారంట, లోకేష్ బాబు తప్పు చేసినారంట, చంద్రబాబు గారు తప్పు చేసినాడని కేసులు పెట్టడం కాదు, అరెస్ట్ కూడా చేయించడం జరిగింది. కాబట్టి ప్రజలు గుర్తించారు. సరే, అమరావతి రైతులు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నా, అప్పుడు ఏం గుర్తించలేదు. ఇప్పుడు మీరు కూడా పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి, ప్రభుత్వం మారింది, పనులు ప్రారంభమయ్యాయి. రైతులు ఏమంటున్నారు? అసలు పాపం రైతులు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ బాధను కూడా ఆ రోజు సిఆర్డీఏ పరిధిలో ఏమేమి చంద్రబాబు నాయుడు గారు చెప్పినది ఖచ్చితంగా చేస్తూ వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కూడా ఇవ్వాలి. కారణం 5 ఏళ్ల పీరియడ్ పోయింది. ఆ పీరియడ్ను పునరుద్ధరిస్తూ తొందరగా కట్టుతూ, అందులో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ అమరావతి జరుగుతుంది. అందులో సెంట్రల్ జోన్, అందులో రావాల్సిన వాళ్ళకు పేమెంట్స్ కూడా పెండింగ్ ఉండాలి 2 years నుంచి. బట్ ఇవాళ ఆ చనిపోయిన వాళ్ళకి 272 మందికి కూడా న్యాయం జరగాల. ఆ కేసులు వెంటనే 2,500 మీద పెట్టిన కేసులు కూడా తీసేయాలా. కాబట్టి ఈ తప్పులు సరిదిద్దాలా. అందులో చంద్రబాబు నాయుడు గారికి వైస్ డెసిషన్, దీనికి జనసేన సపోర్ట్ ఉంది, మా బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంది. కాబట్టి అనుకున్నట్లు పనులు వేగవంతంగా జరుగుతాయి కూడా. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి, సిఆర్డి.